హలో అండి, వేసవికాలం కదా, మామిడి పళ్ళు బాగా దొరుకుతున్నాయా అందరికీ? అందులో బంగినపల్లి మామిడి పండు పేరులోనే ఏదో స్పెషాలిటీ ఉందండి. చూస్తుంటేనే నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది. అలాంటి మామిడి పండుతో ఐస్ క్రీమ్ చేసుకుని తింటేనే ఆ ఊసే చాలా అందంగా అనిపిస్తుంది నాకు. సో మరి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా? సో వెల్కమ్ టు శ్రీలుస్ వరల్డ్. నేను మీ శైలజ. ఇవాళ బంగినపల్లి మామిడి పండుతో ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. దీనికోసం 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్లో సగం కప్పు పాలు వేసుకుని ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక వెడల్పాటి గిన్నెలో 1 కప్పు పాలు, 3/4 కప్పు పంచదార వేసి బాగా మరిగించుకోవాలి. క్వాంటిటీ 1/4 తగ్గే వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగిన పాలల్లో ఆల్రెడీ మనం కలిపి పెట్టుకున్న కార్న్ఫ్లోర్ ఏదైతే ఉందో దాన్ని మరొక్కసారి కలుపుకొని, అంటే అడుగున ఏమైనా కార్న్ఫ్లోర్ కనుక ఉండల్లా పేరుకుపోతే పొయ్యగానే ఉండకట్టేస్తుంది. దానికోసం మరొకసారి కలుపుకోవాలి. అలా కలుపుకొని మరుగుతున్న పాలల్లో పోసుకోవాలి. మర్చిపోకండి, పాలు పోసిన తర్వాత కలుపుతూనే ఉండాలి, లేదంటే ముద్దగా అయిపోయి ఉండలు కట్టేసే ప్రమాదం ఉంది. ఇలా బాగా కలుపుకుంటూ ఉండాలి, లేదంటే గిన్నె అడుగంటిపోతుంది. పిండి దగ్గర అయ్యే వరకు కూడా కలుపుకుంటూ ఉండాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఈ ప్రాసెస్ని ఇలాగే కలుపుతూ ఉంటే 3 నుంచి 5 నిమిషాల్లో మీకు ఈ పాల మిక్చర్ అన్నది దగ్గర పడిపోతుంది. బాగా దగ్గర పడకుండా కొద్దిగా హల్వా బ్యాటర్ కన్నా కొంచెం తక్కువ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకుని చల్లార్చుకోవాలి. ఇలా చల్లారిన దాన్ని చూసారా, తీసేటప్పటికి ఇంకా గట్టి పడిపోయింది. ఇలా తయారు చేసుకున్న మిక్చర్ని మిక్సీలో వేసుకుని ఆల్రెడీ చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న బంగినపల్లి మామిడి పళ్ళని, అలాగే పాలల్లో మీగడ ఉంటుంది కదండి, పొద్దున్నే కాచుకున్న పాలల్లో ఫ్రిడ్జ్లో కాసేపు ఉంచితే మీగడ గట్టిపడి తయారవుతుంది. అలాంటి మీగడని ఒక 2 స్పూన్లు వేసుకోవాలి. ఇప్పుడు దీన్ని బాగా మెత్తగా ఫైన్ పేస్ట్లా మిక్స్ పట్టుకోవాలి. చూసారా, ఇప్పుడు దీన్ని ఒక ప్లాస్టిక్ బౌల్లో జాగ్రత్తగా డంప్ చేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. అండ్ గుర్తుపెట్టుకోండి, మూత గట్టిగా ఉండాలి. లూజ్గా ఉన్న మూత అయితే కన్సిస్టెన్సీ మారిపోతుంది. దీన్ని ఒకసారి ట్యాప్ చేస్తే మీకు అడ్జస్ట్ అయిపోతుంది. దీన్ని ఒకసారి స్పూన్తో ఫ్లాట్గా స్ప్రెడ్ చేసుకుని మూత కవర్ చేసేసుకుని 2 అవర్స్ పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డీప్ ఫ్రీజర్ ఫుల్గా పెట్టుకోండి. అలా అయితేనే 2 అవర్స్లో మనకి సరైన కన్సిస్టెన్సీ వస్తుంది. ఇప్పుడు 2 అవర్స్ తర్వాత నేను ఇది బయటకు తీసానండి. పూర్తిగా అయితే గట్టిపడదు, మీకు కొద్దిగా గట్టిపడుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ మిక్సీ జారీలో వేసుకుని ఇంకొకసారి 1 మినిట్ వరకు గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఫోమీగా వస్తుంది టెక్స్చర్, అంతవరకు గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఇప్పుడు ఇలా వచ్చిందాన్ని నేను మళ్ళీ అదే సేమ్ బౌల్లోకి డంప్ చేసేస్తున్నాను. మీకు అలా కాదు అంటే మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉందో దానిలో మీరు డంప్ చేసుకోవచ్చు. నేను టప్పర్వేర్ ప్రిఫర్ చేస్తున్నానండి. మీకు అది లేకపోతే మీరు మామూలు బౌల్స్లో అయినా కూడా పెట్టుకోవచ్చు.
సో దీన్ని కవర్ చేయడానికి చాలామంది అల్యూమినియం ఫాయిల్స్ యూజ్ చేస్తారు. సో అల్యూమినియం ఫాయిలే అవసరం లేదు, మన దగ్గర అవైలబుల్ ఉన్న దాంతో మనం కవర్ చేసుకోవచ్చు. ఇది పక్కా ఆప్షనల్ అండి. మ్యాంగో పీసెస్ పైన ఒకసారి వేసుకుని మొత్తం అంతా కలుపుకొని కవర్ చేసుకోవచ్చు. ఇది పిల్లలు మ్యాంగో పీసెస్ నోట్లో పడితే తినరు అనుకున్న వాళ్ళు యూ కెన్ స్కిప్ దిస్ స్టెప్. సో ఇప్పుడు దీన్ని కవర్ చేయడానికి మన దగ్గర ఉన్న కవర్ ఏంటంటే, మనం బయట జనరల్గా బూస్ట్ కానీ లేదంటే చాకోస్ కానీ కార్న్ఫ్లేక్స్ కానీ కొన్నప్పుడు పైన సిల్వర్ ఫాయిల్ కవర్ వస్తుంది కదా, నేను ఆ కవర్ని నా కంటైనర్కి సరిపడా సైజుకి కట్ చేశాను. దాన్ని నేను ఇప్పుడు దీనికి కవర్ చేసి రబ్బర్ బ్యాండ్తో టైట్గా ప్యాక్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని సిక్స్ టు 8 hours, ఇది ఒక ఓవర్ నైట్ పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది. డీప్ ఫ్రీజర్లో 6 to 8 hours పెట్టుకున్న తర్వాత బయటకు తీసుకుని, మీ దగ్గర స్కూప్ ఉంటే స్కూప్ తోటి, నేనైతే మామూలు గుంట గరిటెలు ఉంటాయి కదండి దాంతో తీస్తున్నాను. జాగ్రత్తగా రోల్ చేసుకుంటూ ఒక కప్పులో సర్వ్ చేసుకుంటే చల్లటి మ్యాంగో ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది. చూసారు కదా వ్యూయర్స్, మీకు కూడా మ్యాంగో ఐస్ క్రీమ్ నచ్చిందనే అనుకుంటున్నాను. బట్ కన్ఫర్మ్గా చెప్తానండి, పిల్లలు చాలా ఇష్టపడతారు అండ్ ఎంజాయ్ చేస్తారు. మీకు కనుక నా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్